శరత్చంద్ర చటర్జీ నవల చరిత్రహీనులు. ఇందులో ఇది కిరణ్మయి బొమ్మ. ఉపేంద్రుడు సతీషుడు ఆవిడతో మాట్లాడుతున్న బొమ్మ అన్నమాట. వడ్డాది పాపయ్య గారి బొమ్మలు ఇవి. అయితే ఇప్పటిదాకా మనం ఎక్కడి దాకా వచ్చామంటే కిరణ్మయితో మాట్లాడిన తర్వాత ఉపేంద్రుడు సతీషుడు ఇద్దరు ప్రయాణమయ్యారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దీపం చూపించింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ చీకటి గొంది దాటి ఇద్దరు బజార్లోకి వచ్చాక బండి మాట్లాడుకుని ఎక్కి కూర్చున్నారు. 8 ఏళ్ల నుంచి లేని బాధ్యతలు ఇప్పుడెందుకు, అయినా వెళ్ళబోయే ముందు ఒక మాట హరణ్ బాబుని ఊరికే చూసిపోదాం అనుకున్నాడు ఉపేంద్రుడు. బజారు పక్కన భవంతులకేసి చూస్తున్న సతీషుణ్ణి పలకరిస్తూ, ఒక సిగరెట్ ఇట్టే అన్నాడు. ఇచ్చాడు సతీష్. సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ ఉపేంద్రుడు, లోపలి అంధకారం ఈ పొగలాగానే ఎగిరిపోతుంది అన్నాడు. బండి గతుకులతో ఇళ్ళు బజార్లు దాటిపోతున్నాయి. మౌనంగా ఉన్నారిద్దరూ. సతీషుడు ఈ సంగతులే ఆలోచిస్తుంటాడు. లేకపోతే ఇంతసేపు మాట్లాడకుండా ఉండే ఘటం కాదు అనుకున్నాడు ఉపేంద్రుడు. మొదటి నుంచి సంగతులన్నీ ఒక్క మాట జ్ఞాపకానికి వచ్చి వణికిపోయాడు. వాళ్ల సంసారం ఇటువంటి దీనస్థితిలో ఉన్నదే అని వాపోయాడు. పాపం ఆ అబలతో సతీషుడు నడుం కట్టుకు పోట్లాడడానికి కారణమేమిటి? వాడికి చదువు సంధ్యలు అంతగా లేకపోయినా లోకజ్ఞానం మాత్రం ఉంది. లేకుంటే హరణ్ బాబు ఇంటి వద్ద వాడు చేసిన గల్లంతు గురించి ఉపేంద్రుడు అట్లే పట్టించుకునేవాడు కాదు. కాసేపట్లోనే ఉపేంద్రుడు ఎన్నో కల్పనలు చేసుకున్నాడు. మరణశయ్య మీద ఉన్న మిత్రుడి దగ్గర కనిపెట్టుకుని కూర్చుంటా, ఆ అనాథలిద్దరినీ ఆజన్మ పర్యంతము పెట్టి పోషిస్తా, ఎక్కడైనా తీర్థస్థానంలో ఒక కుటీరం వేసి చుట్టూ లతలు చెట్లు మంచి ఇరుగు పొరుగు ఉండేటట్టు చూస్తా. ఆ స్త్రీలిద్దరూ గోపూజ చేసుకుంటూ అతిథిని అభ్యాగతిని ఆదరిస్తూ వ్రతాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఆ కుటీరంలో సుఖంగా ప్రశాంత జీవనం సాగించుకుంటారు అంటూ ఒక మధుర చిత్రాన్ని చిత్రీకరించుకున్నాడు. కానీ ఇప్పుడు ఉత్తపుణ్యానికి ఆరోపించిన అభియోగం తలుచుకుంటే ఆ చిత్రాన్ని భగ్గుమనిపించింది. ఉండబట్టలేక అడిగాడు, ఏమిటి ఆలోచిస్తున్నావు సతీష్? ఏమిటా? చిన్నప్పుడు ఒక నవల చదివాను, ఇప్పుడు ఆ కథ జ్ఞాపకం వస్తోంది. చాలా చక్కటి కథ, వింటే ఎంత జ్ఞానం కలుగుతుందో అనేసరికి ముందు ఆ కథ చెప్తే కానీ వీల్లేదు అని కూర్చున్నాడు ఉపేంద్రుడు. మరి కోపం రాదు కదా నీకు అని అడిగి, రాదు అనిపించుకుని ఇలా ప్రారంభించాడు సతీషుడు. అనగనగా ఒక రాజు నౌక ప్రయాణం చేస్తుంటే సాయంత్రానికల్లా భయంకరమైన మబ్బులు కమ్ముకొచ్చాయి. గాలి ప్రారంభమైంది. భలే వర్షం వచ్చేలా ఉంది. దగ్గరలో మిణుకు మిణుకుమని చిన్న వెలుగు కనిపిస్తే రాజు నావ దిగి అక్కడికి వెళ్ళాడు. ఒక పాడుబడ్డ ఇల్లు, ఒక గదిలో మరణాసన్నమైన ఒక వ్యక్తి మంచం మీద పడి ఉన్నాడు. కొత్తగా వచ్చిన పెళ్ళాం నేలపైన పడి విలపిస్తోంది. ఆ వ్యక్తి రాత్రే చనిపోయాడు. రాజు ఆ యువతిని ఇంటికి తీసుకొచ్చి బలవంతంగా పెళ్ళాడాడు. లోకం నిందిస్తుంది. ఆ దుఃఖంతో అతని మొదటి భార్య విషం మింగి ఆత్మహత్య చేసుకుంటుంది. వింటూ ఊరుకున్నాడు ఉపేంద్రుడు. కొద్దిసేపయ్యాక, కథ మాటకే అలా ఉంచు, ముందు నాకు ఈ విషయంలో నీ సలహా కావాలి, చెప్పు. సలహా కాదు ఉపేంద్రబాబు, కాళ్ళు పట్టుకు ప్రార్థిస్తా. ఇహ మీరు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు మంచివాళ్ళు కారు. ఎవరు? వాళ్ళంటే ఎవరు? కోపగించకు బాబు. హరణ్ బాబు ఉత్తముడు, సందేహం లేదు. వారి తల్లిని నేను కంటితోనైనా చూడలేదు. పోతే నేననేది ఆ మూడో వ్యక్తిని గురించే అన్నాడు సతీష్. ఆ మూడో వ్యక్తి చేసిన అపరాధం ఏమిటి సతీష్? ఆస్తి అంతా మీ నాయన ఎవరైనా పరాయవాడికి రాసిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావో చెప్పు. ఎప్పటికీ అలా చేయరు ఉపేంద్రబాబు ఎవరును. పోనీ గాని భర్త చావు బతుకుల మీద ఉంటే కాటిక దిద్దుకుని మొహాన తిలకం దిద్దుకుని అంత నీటుగా గోటుగా ఎవరు తిరుగుతారు? మీరే చెప్పండి. అధిక ప్రసంగం అనుకుంటే క్షమించాలి అన్నాడు సతీష్. సంకోచంలో పడ్డాడు ఉపేంద్రుడు. ఇంకో సంగతి, హరణ్ బాబు ఆస్తిపాస్తులన్నీ రాసిస్తున్నప్పుడు భార్య మాటే మర్చిపోయాడు అనుకోకండి. ఏదో సంకోచం ఉండే ఉంటుంది. ఈలోగా మీరు అందించకుండా ఉంటే వారే మీకు ఆ సంగతి చెప్పేవారు అని చెప్పాడు సతీషుడు. సతీష్, నువ్వింత దిగజారిపోతావని ఎప్పుడు అనుకోలేదు నేను అన్నాడు ఉపేంద్రుడు కఠినంగా. ఏమిటి, మంచిని మంచి చెడుని చెడు అని ఉన్నదున్నట్టు అంటున్నాను నేనా? సరేలే, నీలాగా నేను ప్రతి వస్తువునంత సూక్ష్మంగా చూడలేను, చూసే అవసరమూ లేదు. ఈ ప్రసంగం ఇంతటితో వదిలేద్దాం. కానీ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో సతీష్, పచ్చిదాని విలువ పండిన తర్వాత కానీ తెలీదు అన్నాడు ఉపేంద్రుడు. మార్నాడు ఉపేంద్రుడు పొద్దెక్కేదాకా పడుకున్నాడు. దిగ్గున లేచి కూర్చుని చూసేటప్పటికీ సతీషుడు కనపడలేదు. నౌకర్ని పిలిచి అడిగితే, తోటలో కుస్తీ పడుతున్నాడు బాబు అని, కాఫీ తయారైంది, బాబుగారు మీకోసం చూస్తున్నారు అని చెప్పాడు. ఉపేంద్రుడు వెంటనే దిగి వెళ్ళేసరికి జ్యోతిష్ బాబు, అతని చెల్లెలు సరోజిని అతని కోసం ఎదురు చూస్తున్నారు.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. రాత్రి ఓ పని మీద 11 దాకా ఉండిపోవాల్సి వచ్చింది అన్నాడు ఉపేంద్రుడు. సతీష్ బాబు ఎక్కడా అని అడిగాడు జ్యోతిష్. తోటలో కుస్తీ పడుతున్నాడని చెప్పాడు నౌకరు అంటూ పోయి తీసుకురమ్మని నౌకర్ని పంపాడు. కుస్తీ ఎవరితో? ఇంకెవరైనా ఉన్నారా అక్కడ అని అడిగాడు జ్యోతిష్. కసరత్తు చేస్తున్నాడేమో, వాడికి చిన్నప్పటి నుంచి అలవాటుంది. సతీష్ ఎవరు బాబు? నేను చూడలేదే అన్నది సరోజిని. మా స్నేహితుడు, వయసుకు చిన్నవాడే కానీ అదుగో మాటలోనే వస్తున్నాడు. సతీష్ దగ్గరికి రాగానే అతని వంక సరోజిని క్షణం సేపటిదాకా అదే ధ్యాసగా చూసింది. మీరు కుస్తీ పడుతున్నారని చెప్పాడు నౌకరు. ఏమైనా మీ శరీరం చూస్తే మాకు ఈర్ష్య కలుగుతుంది. నాలాంటి బక్క ప్రాణాలు 4 కలిపినా మీకు సాటిరారు అన్నాడు జ్యోతిష్. చిరునవ్వు నవ్వుతూ సతీష్, పరీక్ష అక్కర్లేకుండానే పెద్ద సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా శారీరక శక్తికి విలువే ఉంది, అంత శక్తి లేదుగా. చివరి మాటలు విని అతను ఆర్థిక దుస్థితిలో ఉన్నాడేమో అనుకుంది సరోజిని. సతీషుడు గోడ మీద చిత్రాలు చూస్తున్నాడు. వచ్చి కాఫీ తీసుకోండి సతీష్ బాబు అని పిలిచాడు జ్యోతిష్. ఆహా, మీరు కానివ్వండి, స్నానం చేస్తే గానీ ఏమీ తీసుకోను. అదిగాక పొద్దుటే ఏమీ తీసుకునే అలవాటు లేదు. మీరు కానివ్వండి, ఇంతలో నేను హార్మోనియం మీద 2 మాటలు వాయిస్తా అన్నాడు. పాట అనగానే సరోజిని ఉత్సాహంతో తప్పకుండా పాడండి అంది. మా అమ్మాయికి సంగీతం ఉంటే చాలు. కాదులే సతీష్ బాబు, కొంచెం అన్నాడు జ్యోతిష్. సతీష్, నీ సంగీతం కాస్త కట్టిపెట్టి స్నానం చేసిరా, చాలా పనులున్నాయి అని తొందర చేశాడు ఉపేంద్రుడు. ఎక్కడికి వెళ్ళినా వీడి మూలాన కాస్తంత విశ్రాంతి దొరకదు. ఎప్పుడు ఏదో గొడవ తెచ్చి పెడతాడు. ఇంకా నయం, మురళి వాయిస్తాననలేదు అన్నాడు ఉపేంద్రుడు కాఫీ తాగుతూ. సరోజిని చెప్పింది, పొద్దున పాట విననివ్వకుండా అన్యాయం చేశారు మీరు ఉపేంద్రబాబు అని. సతీష్ రాని, ఈ పూట ఆ కొరత తీరిపోతుంది. ఈ చలిలో ఎక్కడికి వెళ్ళబుద్ధి పుట్టడంలే. ఇలా అయినా కాలం గడుస్తుంది. ఏడి సతీష్ బాబు, ఎక్కడికి వైద్యం చేయడానికి వెళ్ళలేదు కదా అని అడిగాడు జ్యోతిష్. సతీష్ బాబు డాక్టరా అని అడిగింది సరోజిని ఆశ్చర్యంగా. అవును అన్నాడు ఉపేంద్ర నవ్వుతూ. స్కూల్లో చదివినంత మాత్రాన చాలదు ఉపేంద్ర. కొంతకాలం ఏ డాక్టర్ కిందనైనా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే లోకల ప్రాణాలు తీస్తారు వీళ్ళు నిష్కారణంగా. నేను మంచి డాక్టర్ని చూపిస్తా, ఇద్దరికీ జత కుదురుతుందో లేదో మరి అన్నాడు జ్యోతిష్. డాక్టర్ తెలివిగలవాడైతే తప్పకుండా కలిసిపోతాడు అని చెప్పాడు ఉపేంద్రుడు. ఆయన చాలా తెలివిగలవాడు. ఇంకే, అతని హృదయాన్ని వశపరుచుకుంటే ప్రాణాలు కూడా ఇస్తాడు వాడు. అయితే అదే కష్టం. సుస్వభావం కలవాడే సతీష్, కానీ అతని బోళాతనమే లోకులకి ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును. వాడికి మనసులో ఒకటి పైన ఒకటి లేదు. అందుకే వాడంటే నాకు ఇంత ప్రేమ అన్నాడు ఉపేంద్రుడు. ఇంతలో సరోజిని ఉత్సాహంతో అంది, అదిగో సతీష్ బాబు వస్తున్నాడు. సతీష్ నవ్వుతూ అందరికేసి చూసి, నన్ను గురించే నా చెప్పుకుంటున్నారు? ఉపేంద్రబాబు, నన్ను బయట తలెత్తుకు తిరగనివ్వలాగా ఉందే అని కుర్చీ లాక్కుని కూర్చోబోతున్నాడు. వెంటనే ఉపేంద్రుడు హార్మోనియం చూపించి, ఇక్కడ కాదు, కాస్త అక్కడికి వెళ్ళి కూర్చో. సరోజిని నా మీద ఇప్పటికే నేరం మోపింది, పొద్దుట పాడకుండా చేశానని అన్నాడు. హార్మోనియం దగ్గర కూర్చున్నాడు సతీష్. ఇది మురళి వాయించి వెళ్ళయింది ఉపేంద్రబాబు అన్నాడు. ఆ రాత్రి సరోజిని పడుకోబోతూ ఒక్క నిట్టూర్పు విడిచి, వారు మాకు ఏ విధంగానైనా బంధువులు కాకూడదు, వారి దగ్గరే నేర్చుకుందునుగా నేను సంగీతం అనుకుంది. ఇప్పుడు తనకు నేర్పే సంగీతం మాస్టర్ని ఎలా మాన్పించడం, సతీష్ బాబు దగ్గరే నేర్చుకోవడానికి ఉపాయం ఏమిటి అని తెగ ఆలోచిస్తుంటే ఆవిడకు నిద్ర పట్టేసింది. సతీషుడు ఉపేంద్రుడు వెళ్ళినప్పటి నుంచి కిరణ్మయి మండిపడుతున్నది. ఆరాటంతో కొట్టుకుంటోంది. ఇదంతా ఆ ముసలిముండ చేసిన పని, కొడుకుతో చెప్పి పన్నాగం పన్నించింది అనే అపోహే దీనికి కారణం. ఆనాడు సతీషుడు అనిపోయిన మాటలు ఇంకా ఆమె హృదయంలో బాధిస్తూనే ఉన్నాయి. అయితే ఉపేంద్రుడు చాలా మంచివాడు. అతను వచ్చి అన్నీ చక్కబరుస్తాడు, ఇహ కష్టాలేమీ ఉండవు అంటూ తల్లి కొడుకు చెబుతూ ఉండేవారు. కానీ ఈ మాటలు నమ్మకం కలిగించలేదు. అట్టే మిద్దెకేసి చూసేటప్పటికీ రావి కొమ్మలు యమరాజు బాహుల్లా కనిపించాయి. ఆమె భయంతో కంపించిపోయి అత్తగదిలో దూరి దుప్పటి ముసుగెట్టుకు పడుకుంది. వాణ్ణి ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు కిరణ్ అంటే, అత్త పైట చెంగు పట్టుకుని, నా గుండె చెదిరిపోతోంది, ఏదో నల్లగా అని ఆపింది కిరణ్మయి. ఆవిడ కోపంతో చెంగులాక్కుని కొడుకుని చూడ్డానికి వెళ్ళిపోయింది. కిరణ్మయి మళ్ళీ మూసిపెట్టుకుని నిద్రపోయింది. మర్నాడు పొద్దున వంటింట్లో కిరణ్మయి కూర తరుగుతోంది. దాసీది వచ్చి చెప్పింది, డాక్టర్ గారు వచ్చారమ్మగారు. వంచిన తల ఎత్తలేదు కిరణ్మయి. వెళ్ళి అత్తగారికి ఇవాళ ఒంట్లో బాగానే ఉందని చెప్పు అంది. ఆశ్చర్యంతో దాసీది, వారు గదిలో కూర్చున్నారమ్మా అని చెప్పింది మళ్ళీ. అందుకు కిరణ్మయి నిదానంగానే జవాబిచ్చింది, ఎవరికి జబ్బు లేదు, వారి దగ్గర మందు తీసుకునే వారెవరూ లేరు, ఇంకా ఎందుకు వస్తున్నారో. అదంతా నీకెందుకు గాని, పోయి నీ పని చూసుకో, కూర్చుని ఆయనే వెళ్ళిపోతారులే. కూరనే తరిగి పెడతా గాని ఒక మాట మీరే వెళ్ళి చెప్పొద్దురు అంది దాసి. ఇంకా నయం, వండేసి పెడతాన్నావు కాదు అంటూ కిరణ్మయి విసుక్కుంది. దాసి ముసముసలాడించుకుంటూ యువతలకు వచ్చి
అమ్మగారు పని మీద ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పింది డాక్టర్తో. బ్యాగ్ దగ్గర పెట్టుకుని ఎదురు చూస్తున్న డాక్టర్ చకితుడై, పనిలేనిదెవరికి, నాకు ఉంది అన్నాడు. ఉంటే మిమ్మల్ని కూర్చోమన్నదెవరు అని ప్రశ్నించింది దాసి. డాక్టర్ సిగ్గుపడి, నాకు చాలా అగత్యమైన పని ఉంది, వెళ్ళాలి అని మళ్ళీ ఒక్కసారి చెప్పిరా అన్నాడు మృదువుగా. ఇహ నేను చెప్పలేను, ఇవాళకి వెళ్ళిపోండి అంది దాసిది. హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బయలుదేరేటప్పటికి కిరణ్మయ్య ఎదురుపడ్డది. డాక్టర్ అన్నాడు, తప్పుకో, వెళ్ళాలి. రోగులు నా కోసం కనిపెట్టుకుని ఉంటారు. ఇవాళ అత్తగారికి కులాసాగా ఉందా? కులాసాయే అని ఓ పక్కకు తప్పుకుంది కిరణ్మయ్యి. అలా నేను ఉంచున్నాడు డాక్టర్. ఏం వెళ్ళరే అంది. వెళ్ళక ఇక్కడ కూర్చుంటాననుకున్నావా అన్నాడు. అలా అనుకునేంత పిచ్చిదాన్ని కాదు అని మోహన్ చాటుకు తిప్పుకుని నవ్వుతోంది. వెళ్ళిపో అన్నాడు. నేనెక్కడికి వెళ్తాను, ఇల్లు నాది, ఇక్కడే ఉంటా, వెళ్ళిపోయేది మీరే అంది కిరణ్మయ్యి. సరే వెళుతున్నా అని బయలుదేరాడు డాక్టర్. కిరణ్మయ్యి వెళ్ళి వాకిటికి అడ్డంగా చేతులు పెట్టి నుంచుంది. వెళ్తున్నావు, కానీ ఇదే కడపటిసారి అని తెలుసుకో అన్నది. ఆమె ముఖ కవళిక, కంఠస్వరము చూసి విచారపడ్డాడు డాక్టర్. అవును, కడపటిసారే అన్నాడు పైకి. నిజానికి ఇదే కడపటిసారి నీ రాక. తీరా వచ్చావుగా, అంతా వినిపో, సంగతి సందర్భాలని చెప్తా అంటూ కిరణ్మయ్య డాక్టర్ చేతిలో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బల్ల మీద పెట్టింది. అవతల నాకు బోలెడు పనుంది కనుక క్లుప్తంగా 2 మాటలో చెప్పేస్తా, విను అన్నది. ఇంతలో దాసీది వచ్చి ఎవరో 2 బాబులు వస్తున్నారు అని చెప్పింది. కిందన చెప్పులు చప్పుడు కూడా వినిపించింది. అయ్యేసరికి కిరణ్మయ్యి బెదిరిపోయిన లేడీలాగా దాసిదాన్ని తోసుకుని వంటింట్లోకి ఒక్క పరుగు తీసింది. ఆశ్చర్యంతో డాక్టరు దాసి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. చెప్పుల చప్పుడు వినిపించింది. దగ్గరకు వచ్చేసింది ఆ చప్పుడు. ఆ వచ్చిన వాళ్ళిద్దరూ డాక్టర్కి అపరిచితులాగా కనపడ్డారు. కోటు జేబులో స్టెథోస్కోప్ చూడగానే, ఎలా ఉంది డాక్టర్ గారు అని అడిగాడు ఉపేంద్రుడు. డాక్టర్ మొహం మరింత వెలవెలపోయింది. హరణ్ బాబుకి ఎలా ఉంది డాక్టర్ అని మళ్ళీ అడిగాడు. వెర్రి చూపులు చూస్తూ నుంచున్నాడు డాక్టర్. దాసీది వచ్చి, ఇంకా నుంచున్నారెందుకు అంది. డాక్టర్ బ్యాగ్ తీసుకుని ఇద్దరి మధ్య నుండి దూసుకుపోయాడు. దాసీది మాయమైంది. ఈ డాక్టర్ ఇలా ఎందుకు పోయాడో అన్నాడు ఉపేంద్రుడు. అవును, దొంగలాగా దూసుకుపోయాడు అన్నాడు సతీష్. ఎవరో కనపడరే, హరణ్ బాబుకి ఎలా ఉందో, అనిష్టమేమైనా జరిగిందేమో, ఇంట్లోకి వెళదామంటే నాకు ఏదైనా జరిగితే ఇంత నిశ్శబ్దంగా ఎందుకుంటుంది అని సతీషుడు మళ్ళీ ప్రశ్నించాడు. ఇంతలో వంటింట్లో నుంచి కిరణ్మయ్య కనపడింది. ఆనాటి రాత్రి దీపం వెలుగున కనపడని సౌందర్యం ఇవాళ స్పష్టంగా కనిపించింది. అపురూప సౌందర్యం. రేపు వస్తారేమో అనుకున్నాను అంటూ సతీషుడి కేసి నవ్వుతూ చూసి, అదిగో చిన్నబాబు గారు కూడా వచ్చారే అన్నది కిరణ్మయ్య. హరణ్ బాబుకి ఎలా ఉంది అని అడిగాడు ఉపేంద్రుడు. అలాగే ఉంది, పదండి లోపలికి. కొడుకు మంచం దగ్గరున్న హరణ్ తల్లి ఉపేంద్రుని చూడగానే బావురుమంది. ఊరుకో అమ్మా అన్నాడు హరణ్ క్షీణించిన స్వరంతో. దుఃఖంతో ఒక పక్కన ఉపేంద్రుడు చతికిలపడ్డాడు. సతీషుడు కొయ్యపెట్టె మీదకి వెళ్ళి కూర్చున్నాడు. కిరణ్మయ్య కొంచెంసేపు నిలబడి చూసింది. తర్వాత కళ్ళలో నిప్పులు కురిపిస్తూ వెళ్ళిపోయింది. మళ్ళీ డాక్టరీ చదవాలని సతీషుడికి తలవని తలంపుగా బుద్ధి పుట్టింది. ఎవరితోనూ చెప్పలేదు. బీహారీని తీసుకుని లోగడ వదిలి వచ్చిన ఇంట్లో ప్రవేశించాడు. రేపే బయలుదేరదాం అని బీహారీతో చెప్పగానే సరే అన్నాడు. కాసేపుండి సతీష్ ఇలా అన్నాడు. మనం చేసిన పని మంచిది కాదు బీహారీ. ఆమె నాకెంతో సేవ చేసింది. పాపం మెస్ నౌకరీ కూడా పోగొట్టుకుంది. కాబట్టి అంతు తెలుసుకోకుండా ఉండడం భావ్యం కాదు సుమా అనేటప్పటికీ అతడెవరి గురించి మాట్లాడుతున్నది బీహారీ గ్రహించాడు. కానీ పైకి తెరలేదు. నేనిక్కడే ఉంటా, నువ్వు వెళ్ళో మాట చూసిరా. ఆమె నీ ముందు ఏమీ చెప్పదు, నా ముందు మాత్రం దాచదు. వెళ్ళి చూసొచ్చి లేదన్నాడు బీహారీ. 2 నెలలైందిట. ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో, చివరికి మోక్షదాకా కూడా తెలియదుట. ఆరాలు లాగే ప్రశ్నలు వేసి కొంచెం గట్టిగా అడిగేటప్పటికీ నసిగి నసిగి బీహారీ, ఎక్కడ ఉన్నది నాకు తెలుసు బాబు, ఈ పట్టణంలోనే ఉంది, చెబితే మీరు బాధపడతారు అంటూ కష్టం మీద వెల్లడించాడు. నీ పాదాలు పట్టుకుంటాం బీహారీ, త్వరగా చెప్పు అని బతిమలాడాడు సతీష్. బీహారీ అతని కాళ్ల మీద పడి ఏడుస్తూ, నన్నింకా నరకకూపంలోకి తోయకండి బాబు అని చాటుకు తీసుకెళ్ళి, ఆమె విపిన్న బాబు గారి దగ్గర అని ఆగిపోయాడు. ఎక్కడా ఎక్కడా అంటూ చతికిలబడిపోయాడు సతీష్. అయితే ఆమె నా దగ్గర ఉందని ఎలా అనుకుంది మోక్షదా అని అడిగాడు. ఆనాడు సావిత్రి విపిన్ బాబుని అవమానపరిచి పంపిన రోజున తను సతీష్ బాబు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండను అని వాగిందట. ఆ మాట మోక్షద కూడా విన్నది. ఆమె విపిన్ బాబు దగ్గరుందని నీకెలా తెలుసు అన్నాడు సతీష్. పాత మెస్ నుంచి మనం వచ్చిన మర్నాడు నేను సావిత్రి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆమె విపిన్ బాబు గదిలో పడుకునుండగా చూశాను బాబు, కళ్ళారా చూశాను అని ఒట్లు వేసుకుని చెప్పాడు. వంగి సతీషుడి పాదాలు అంటి మరీ చెప్పాడు.
సతీష్ అన్నాడు, ఇవాళ రాత్రి నేను భవానీపురం వెళ్తున్నా. ఉపేంద్రబాబు గారితో రానని చెప్పు. వెంట వస్తానని బిహారీ ఏడ్చాడు. వీల్లేదు అనేసరికి కళ్ళు తుడుచుకుంటూ పోయాడు. నిర్జనమైన మైదానం. ఒక చెట్టు కింద నుంచున్నాడు సతీష్. మనసు కొంచెం శాంతించింది. కూర్చుని ఆలోచనలో పడ్డాడు. సావిత్రి అలాంటి పని ఎందుకు చేసింది? నమ్మక ద్రోహం అవునా కాదా? తనకు తనే సమాధానం చెప్పుకున్నాడు. హితవు కోరి ఆమె అతనికి ఎన్నో విధాల మేలు చేసింది. సోదరి కంటే ఎక్కువ ప్రేమతో చూసింది. ఆ రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చింది. అంత హృదయపూర్వకంగా అభిమానిస్తున్నప్పటికీ కఠినురాలే వెళ్ళగొట్టిందే. అలా ఎవరు చేయగలరు? సతీష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏ లోపం వల్ల ఆమె ఈ పనిచేసింది? ధనలోభం వలన? ఏమీ అర్థం కావటంలే. విపినుడి లాంటి ఆచారహీనుణ్ణి తాగుబోతునో సావిత్రి మనసారా అభిమానిస్తోంది అని అతని హృదయం అంగీకరించట్లేదు. బెంచి మీద పడుకుని కన్నుమూయగానే సావిత్రి ఉజ్వల వదనం ఎదుట మెలిగింది. ఆమె ముఖం మీద పతిత లక్షణాలెక్కడా కనపడలేదు. నీలాకాశం కేసి చూస్తూ మాటిమాటికి నమస్కరిస్తున్నాడు. నన్ను గురించి నాకేమీ చింతలేదు. ఎక్కడ ఉన్నా ఆమె సుఖంగా ఉండాలని వేడుకుంటున్నా అని అనుకుంటూ నిద్రపోయాడు. సాయంకాలం బారిస్టర్ గారి ఇంట్లో సరోజిని, జ్యోతిష్, ఉపేంద్రుడు, మరొక యువకుడు కూర్చున్నారు. ఆ కొత్త యువకుడి పేరు శశాంక మోహన్. మంచి దృఢకాయుడు. విదేశాల్లో చదువుకు వచ్చాడని వేషభాషలో తెలుస్తోంది. కొంతకాలంగా సరోజిని ఇష్టపడుతూ ఉన్నాడు. తన కోరిక సఫలం కావాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. మరి జయాపజయాలు ఎలా ఉంటాయో దైవానికే తెలియాలి. మధ్యలో సతీషుడి ప్రసక్తి వచ్చింది. అతని ధైర్య సాహసాలు, శక్తిగల మూర్తివంతం, అద్భుతమైన సంగీత ప్రావీణ్యత, వీటన్నింటి గురించి ఉపేంద్రుడు వ్యాఖ్యానించాడు. దగ్గరగా సోఫా మీద కూర్చుని ఉన్న సరోజిని ఎంతో తన్మయత్వంతో ఇదంతా వింటోంది. ఇంతలో బిహారీ వచ్చి సతీష్డు భవానీపురం వెళ్ళినట్టు చెప్పాడు. ఆశ్చర్యంతో అడిగాడు ఉపేంద్రుడు, అక్కడెవరున్నారు? తెలీదు అని ఒక్క మాట అనేసి బిహారీ వెళ్ళిపోయాడు. ఇంతసేపటి నుంచి ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఆశాభంగమైంది. ఇప్పటిదాకా గడ్డ మీద వేలేసుకుని తన్మయత్వంగా కూర్చున్న సరోజిని చకితురాలై, అయితే ఇప్పుడేం చేద్దాం అన్నది పెద్దగా నిట్టూరుస్తూ. చెల్లెలి మొహం కేసి చూసి జ్యోతిష్ లోపలి నవ్వుకున్నాడు. శశాంక మోహనుడికి మాత్రం నిరాశ కలగలే. సంగీతం అంటే అతను చెవి కోసుకుంటాడు. చుక్కాని సరోజిని చేతికి ఇవ్వాలని తీర్మానించాడు. అయితే ఈ తీర్మానానికి సరోజిని అయిష్టత కనపరచగానే అతడిలా అన్నాడు, మగవారిని పాడమనడం న్యాయం కాదు. పుట్టకతోనే వారి గొంతు మొరటగా కటుగా ఉంటుంది. అందుచేత విద్య ఎంత నేర్చినా, ఎంత ప్రయత్నం చేసినా స్త్రీల కంఠస్వరంలో ఉండే మాధుర్యం కానీ, లాలిత్యం కానీ పురుషులకు ఉండదు. ఎవరూ ఎదురు చెప్పలేదు. కానీ సరోజిని మాత్రం ఇలా అంది, పురుషుల కంఠంలో మాధుర్యం ఉన్నా లేకపోయినా మొరటిగా ఉండడం వారి తప్పు కాదుగా. పియానో, హార్మోనియం ధ్వనులు కటుగా ఉన్నా లోకులు హర్షిస్తూనే ఉన్నారుగా. శశాంక మోహనుడికి జవాబు దొరకలేదు. అయినా ఏదో అనబోయేటప్పటికీ హఠాత్తుగా సరోజిని లేచి నుంచుని, అమ్మతో చెప్పి వస్తా, నా కోసం అన్నం వడ్డించి కూర్చుంది అంటూ తురున లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే శశాంక మోహన్ ఉపేంద్రుడి వంక చూసి, మీ మిత్రుడు పూర్తి సనాతనుల్లాగా ఉన్నాడే, వారేం చేస్తుంటారు? ఏమీ లేదు, ఏనాడైనా ఏదైనా చేస్తాడని కూడా ఎవరూ అనుకోవట్లేదు అన్నాడు ఉపేంద్రుడు. అలాగా అన్నాడు శశాంక హృదయం నుంచి ఎంతో భారం తగ్గిపోయినట్లుగా నవ్వుతూ. ఇప్పటిదాకా వింటూ కూర్చున్న జ్యోతిష్ అన్నాడు, అయితే ఉపేంద్ర శరీరశక్తికి మాత్రం విలువలేదు. అదిగాక అతని సంగీతం ఒక్కసారి వినేటప్పటికీ నేను ముగ్ధుణ్ణైపోయా. అటువంటి విద్యా పాండిత్యానికి తగిన మర్యాద ఇవ్వకపోవటం ఏమీ బాగలేదు. ఆ లోటు మనదే కానీ అతనిది కాదు. మీ స్నేహితుడిని చూస్తే నాకు జాలేస్తుంది. అయితే అతని తండ్రి గారు బాగా ఆస్తిపాస్తులున్నవారేగా. అంతలో సరోజిని వచ్చి అన్న కుర్చీ వెనక నుంచుని, ఎవరికి అన్నయ్య అని అడిగింది. సతీష్ తండ్రికి. సరిగా తెలీదు, కానీ ఏటా 2 లక్షల రాబడి అని వినికిడి అన్నాడు ఉపేంద్రుడు. 2 లక్షలే? పెద్ద జమీందారేనే అన్నాడు జ్యోతిష్ తుల్లిపడి. భాగ్యదేవతకు ప్రియపుత్రుడన్నమాట. ఆరోగ్యం, ఐశ్వర్యం, రూపం, యవ్వనం, శక్తి, యుక్తి అన్నీ ఉన్నాయి. ఏం కొదవా అన్నాడు జ్యోతిష్. ఉపేంద్రుడు నవ్వుతూ చెప్పాడు, అన్నిటితో పాటు ఒక చిన్న దుకాణం కూడా ఉంది. లేనిపోని గొడవలన్నీ తెచ్చిపెట్టుకుని నెత్తిన వేసుకుంటాడు. అందుకే నాకు కొంచెం భయం, ఎప్పుడేం జరుగుతుందో అని. ఇది తప్పితే నువ్వు చెప్పినవన్నీ యథార్థమే. నెత్తిన వేసుకుంటాడు అంటే మీ ఉద్దేశం? అంటేనా, ఈ కలియుగంలో కూడా సత్యకాలంలాగా ప్రవర్తిస్తాడు. లోకంలో ఎన్నో విషయాలు చూసి చూడనట్లు తప్పించుకుపోవాలి. ఇంతవరకు అతను ఆ సంగతి నేర్చుకోలేదు. ఇహ నేర్చుకుంటాడని నాకు నమ్మకము లేదు. దీనివల్ల అతను ఒక్కడికే కాదు, మిత్రులకు, కుటుంబానికి కూడా ప్రమాదమే. అయితే స్నేహితుడివై ఉండి నువ్వెందుకు చెప్పవు అన్నాడు జ్యోతిష్. అవును, మిత్రుణ్ణే, కానీ ఇటువంటి ఉపదేశం చేసే భారం నా మీద లేదు అన్నాడు ఉపేంద్రుడు.
మాట్లాడక కూర్చుని వింటున్న సరోజిని మొహం తిప్పుకొని లోలోపల నవ్వుకుంది. సతీష్ది గొడవ ఇక ముగించేద్దాం, నాకు చాలా పని ఉంది, అర్జెంటు ఉత్తరాలు రాయాలి అని ఉపేంద్రుడు అన్నాడు. జ్యోతిష్కి బోలెడంత పనుంది, కోర్టు కాగితాలు చూసుకోవాలి. ముందుగా సరోజిని లేచి నుంచుని ఉపేంద్రనాథ్తో ఏదో చెప్పాలనుకుంది. కానీ చెప్పలేక మనసు ఎక్కడో ఉండడంతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఈ సంగతులేమీ ఉపేంద్రుడికి తెలియవు. ఉపేంద్రుడు లాంటి మనిషిని కిరణ్మయి ఎప్పుడూ చూసి ఎరగదు. ఇటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుందని కూడా ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తన భర్త మంచం పట్టినప్పుడు కలిగిన ఈ పరిచయాన్ని సూక్ష్మబుద్ధి గల కిరణ్మయి బాగా అర్థం చేసుకుంది. ఈ కొద్ది పరిచయంతోనే ఆమె భవిష్యత్ జీవితాన్ని అంతటినీ అతని మీద పెట్టి ఒక అపూర్వ జ్యోతిని చూడగలిగింది. మృత్యుముఖమై ఉన్న మిత్రుడికి ఉపేంద్రుడు రోజుల్లా సేవ శుశ్రూష చేస్తూనే ఉన్నాడు. ఈ సేవ చూసి కిరణ్మయికి భర్త ఎముకల గుడి యందు ఆసక్తి కలిగింది. అనుకోకుండా భార్యలో కలిగిన ఈ మార్పును గ్రహించాడు హరణ్ బాబు. చిన్నప్పుడు కిరణ్మయి పరాయి పంచనే పెరిగింది. బాల్యంలోనే పరాయి అతనికి భార్య అయింది. అత్త అఘోరమయికి ఎన్నడూ కోడలంటే ప్రేమ లేదు. వీలైనప్పుడల్లా బాధలు పెడుతుండమే పని. పైగా కిరణ్మయి భర్త ప్రేమను పొందలేదు. పగలల్లా బళ్ళో పిల్లలతో వాగడం, రాత్రి ఇంటికొచ్చి ప్రైవేట్లు చెప్పటం, కనుక భార్యాభర్తల సంబంధం వర్ధిల్లలేదు. ఈ విధంగా బాల్యాన్ని గడిపిన ఆ మధుర సౌందర్య రాశి యవ్వన మధ్యాహ్నానికి వచ్చింది. ఆమె ప్రేమకు ప్రణయానికి కూడా వంచితురాలైంది. అఘోరమైకి ఇదంతా తెలుసు. కానీ అవతల కొడుకు అటో ఇటోగా ఉండడం చేత దుఃఖదినాలు దగ్గర పడుతున్నాయి కదా అని కోడలి విపరీత ప్రవర్తనను గురించి మూకీభావంతో ఊరుకుంది. లేకపోతే ఏమిటి, ఏ ఆశతో డాక్టర్ డబ్బు ఏగానీ లేకుండా హరణ్కు చికిత్స చేస్తున్నాడో, ఏ ఆశతో సగం ఇంటి ఖర్చులు కూడా డాక్టరే భరిస్తున్నాడో ఆమెకు తెలియకపోలేదు. అయితే ఉపేంద్రుడు కూడా కోడలి వలలో పడిపోతున్నాడేమోనని అనుమానం కలిగింది. నిన్నటి నుంచి అతను ఎందుకు రాలేదా అని తెగ ఆలోచిస్తూ వాకిట్లో ఒక మూలను దుప్పటి కప్పుకుని పడుకుంది అఘోరమై. కిరణ్మయి అత్తకు పక్క వేస్తాను అంది. దీపం వెలిగించిపోయింది. ఇంకా ఎన్నో పనుల గురించి ఆరాటపడుతుంది. అత్తగారు ఆమెను ఎంతో బుజ్జగించి, వేళకు మొహం కడగవు, తల దువ్వవు, మాసిన చీర మార్చవు, రోజురోజుకి ఇలా అయిపోతున్నావెందుకు అర్థం కావట్లేదు అంది కోడలితో. నీ మూలంగానే అత్తయ్య నేను ఇలా అయ్యాను అంటూ కోపంగా వెళ్ళిపోయింది కిరణ్మయి. తులసిమాల తెచ్చి అత్తకిచ్చింది. కొడుకువైనా కూతురువైనా నాకు నువ్వే అంటూ అఘోరమై కోడలిని సముదాయించింది. అమ్మా, ఆ రోజున ఉపేంద్రుడే వచ్చి మనల్ని ఈ ఆపద సమయంలో ఆదుకోకపోతే ఏ గతికి పోయేవాళ్లమో. హరణ్, ఉపేంద్రుడు నౌకాళిలో అన్నదమ్ముల్లా ఉండినప్పటి పూర్వగాథలన్నీ ఓ మాట ఏకరు పెట్టి కళ్ళనీళ్లు పెట్టుకుంది అఘోరమై. ఇదంతా కిరణ్మయి ఎంతో ఆసక్తితో వింటోంది. వంటింటి వైపు వెళ్లిన కోడలు పిలిస్తే పలక్కపోయేసరికి అఘోరమై నిప్పులు కురిపించింది. ఉపేంద్రబాబు బయట నుంచి గంటసేపై అరుస్తూ ఉంటే వినపళ్లే, చెవుల్లో సీసం కరిగించి పోశారా అంటూ పని మనిషి మీద కేకవేసింది. ఎవరూ రాలేదు, ఎవరి పిలుపు వినబడలేదు అంటుంది దాసీది. లేదు, నేను చెవులారా విన్నాను అంటుంది అఘోరమై. ఇద్దరి మధ్యని పదే పదే ఈ వాదన జరుగుతూనే ఉంది. అతను కలకత్తా నివాసి కాదని, అతనికి ఇల్లు వాకిలి పిల్లాజల ఇంకోచోట ఉన్నారని ఆమెకు జ్ఞాపకం లేదు. ఒకవేళ కోపం వచ్చిందేమో అనుకుంది. సంశయాలతో నిండిన మనసుతో లేచి వంటింటికి వెళ్ళింది. మండుతున్న పొయ్యికేసి చూస్తూ కూర్చుంది కిరణ్మయి. ఆ కట్టెల వెలుగు మొహం పైన పడుతుంది. నెత్తిన ముసుగు లేదు, తల దువ్వుకోలేదు. రేగిన జుట్టు అలాగే ముడివేసుకుంది. చాలాసేపు అందాల ముఖం చూసి ఆశ్చర్యపోయింది అఘోరమై. ఈ రూపం ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఆహా, ఇది మానవులందమేనా అనుకుంది మనసులో. అత్త అలికిడి విని తుళ్ళిపడింది కిరణ్మయి. కొంగు సర్దుకుని, ఇక్కడికి వచ్చావా అత్త నువ్వు అన్నది. ఆ కంఠస్వరం విని మరీ చకితురాలైంది అత్త. కోడలి నోటి వెంబడి ఇంత శాంతమైన కరుణస్వరం ముందెప్పుడు వినలేదు. ఒకదానివే వంట చేస్తున్నావే, ఓ మాట చూసిపోదామని వచ్చాను అన్నది తడుముకోకుండా. అత్తకు పీట వేసి కోడలు పొయ్యి వంక చూస్తూ కూర్చుంది. వారు ఒంటరిగా ఉన్నారు, ఎవరైనా అక్కడికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది అని చెప్పింది కిరణ్మయి. అఘోరమయి మనసులో నొచ్చుకుని, అవునమ్మా నేను వెళుతున్నా, నువ్వు త్వరగా వచ్చేయి పని ముగించుకుని అన్నది. ఈ మధ్య ఉపేంద్రుడు కలకత్తా నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక రోజున మాత్రం సతీషుడు హరణ్ని చూడ్డానికని ఉపేంద్రుడి వెంట వచ్చాడు. కానీ మళ్ళీ రాలే. కలకత్తా నుంచి ఇంటికి వెళ్లే రోజున హరణ్ బాబుకి మందు మాకు ఏర్పాట్లన్నీ ఉపేంద్రుడే చేశాడు. అప్పుడప్పుడు హరణ్ బాబుని చూసి స్థితిగతులు రాస్తూ ఉండమని సతీషుడికి చెప్పాడు. ఇవాళ స్కూల్ నుంచి రాగానే సతీషుడికి ఉపేంద్రబాబు ఉత్తరం అంది చెళ్ళున కొరడా దెబ్బ కొట్టినట్టయింది.
ఒక్కనాడు కూడా హరణ్ గురించి అతను తెలుసుకోలేదు. అంచేత నొచ్చుకుని గబగబా కిందికి దిగి వెళ్ళాడు. ఒక బండి ఎక్కి త్వరగా పోనీమన్నాడు. ఇంకొంచెం పొద్దుండగా గొందిలో మురుగు కాలువలు దాటి ఇంటి ముందుకు చేరుకున్నాడు. తలుపు తీసే ఉంది. సరాసరి లోపలికి వెళదామంటే ధైర్యం చాలలేదు. చాటున నుంచుని ఉన్న కిరణ్మయి చిరునవ్వుతో, లోపలికి రా చిన్నబాబు, అలా నిలబడిపోయామే అని పిలిచింది ఆదరంగా. మళ్ళా ఆమె మరిది వరుసే. నాకు విలువేం లేదు వదినా, నన్ను క్షమించు, ఏ అప్రతిష్ట కలగదు అన్నాడు వినయంతో. చిరునవ్వు నవ్వింది కిరణ్మయి. ఇవాళ నేను క్షమించిన తర్వాత మళ్ళా సతీష్ బాబు అని పిలవాల్సి వస్తే కనుక అటువంటి క్షమాపణ నీకెప్పుడు దొరకదు. నిన్ను బంధించి ఉంచే గొలుసు నువ్వే నా చేతికిచ్చావు. తీయటి మాటలు చెప్పి దాన్ని వదిలించుకో చూస్తున్నావేమో. మీ వదిన అంత తెలివి తక్కువది కాదు, తెలుసుకో అన్నాడు. ఈ మాటకు అతని సందేహం ఎక్కువై వేదనలో పడ్డాడు. అది చూసి కిరణ్మయి ఆశ్చర్యంతో, ఏం జరిగిందే, మొహం అలా వాడిపోయిందే, భోజనం కాలేదా ఇంకా, పైకి రా, కాస్త కాఫీ అయినా తీసుకుందు గాని అంది. పైకి వెళ్ళాక ఆమె అటు ఇటు చూసి, ఇవాళ అత్తగారు దాసిదాన్ని తీసుకుని కాళీ గుడికి వెళ్ళింది. వంటింట్లో కూర్చుని నువ్వు పూరీలు చెయ్యి, నేను చేసిస్తాను. నువ్వు పూరీలు కాల్చు, నేను చేసిస్తాను. చేతనవునని నీ మొహమే చెప్తుందిరా అంది. చేతనవునో కాదో నా మొహం మీద రాసి ఉందా వదినా అన్నాడు. తప్పకుండా. అయితే ఆ రాత చదివేందుకు తెలివి ఉండాలి. ఆ రాత్రి నా మొహం మీద ఏమైనా రాసి ఉందా, నువ్వు సునాయాసంగా చదవగలిగావే అని అడిగింది కిరణ్మయి. అతను తల వంచుకున్నాడు మళ్ళీ. ఇలాంటి పరిహాసాలతో ఇద్దరు వంట పనిలో నిమగ్నమైపోయారు. ఉపేంద్రబాబు ద్వారా మీ సంగతులు చాలా విన్నాను. అయితే వారిక్కడ లేరా, ఇంటికెళ్ళారా అని అడిగింది కిరణ్మయి. ఏం చెప్పడానికి వివరాలు తెలియక ఊరుకున్నాడు సతీష్. కానీ కిరణ్మయి అంతటితో పోనివ్వలేదు. ఉపేంద్రబాబు చేసిన పని మంచిది కాదు చిన్నబాబు, చెప్పి వెళ్తే వచ్చే నష్టమే ఉంది. అత్త ఇంతగా హైరాణ పడి చచ్చేది కాదుగా. ఆవిడ గారితో 1,00,000 సార్లు చెప్పాను నేను. ఉపేంద్రబాబు ఇక్కడెందుకు ఉంటాడమ్మా, ఆయనకి ఇల్లు వాకిలి పిల్లాజల్లా ఉన్నారు, బోలెడని పనిపాట్లున్నాయి. పరాయి చోట ఎంతకాలం అని ఉంటారు అని నమ్మితే కదా అత్త. ఆవిడ సొదే ఆవిడది. దీనికి సమాధానం చెప్పకుండానే సతీష్ చెప్పాడు. ఉపేంద్రబాబు ఇన్నాళ్ళు ఇక్కడ ఉండడమే ఆశ్చర్యం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా ఉండడుగా. అందులోనూ పెళ్ళినప్పటి నుంచి ఏ రాత్రికైనా ఇంటికి చేరుకోవాల్సిందే. ఇప్పుడు ఇల్లు కదలడమే లేదు. వీలు కాదు కానీ లేకపోతే కోర్టు కూడా మానేసేవాడేమో. లేచిన బాబు, అన్నం వడ్డిస్తా, భోజనం చేస్తూ చెప్పుకోవచ్చు అంటూ కిరణ్మయి అన్నం పెట్టి దగ్గరగా కూర్చుని, ఇంకా ఏమిటి అని అడిగింది ఆత్రంగా. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు సతీష్. అన్నట్టు ఒక విందు సంగతి చెప్తా వినండి వదిన. మా ఉపేంద్రబాబు సంబంధాలు కుదర్చడంలో భలే మొనగాడు. ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేయించాడో లెక్కలేదు. మా స్నేహితుడు ఒక ఆయనకి పెళ్లి కుదిర్చి లగ్నం నాటి రాత్రికి మాయమైపోయాడు. భార్యకి ఒంట్లో బాగుండలేదు అనే వంక పెట్టి అసలు ఇంకా ఇల్లు కదలడమే మానేశాడు. అందరం కలిసి ఎంతో బలవంతం పెట్టాం. లేవందే. చివరికి అతని భార్య చెప్పింది, నా ఒంట్లో బాగానే ఉంది, వెళ్ళిరండి అని. దానికేం చెప్పాడో తెలుసా, నీ క్షేమం ఆలోచించే బాధ్యత నా మీద ఉంది, నీకెందుకు, నువ్వు ఊరుకో అన్నాడు. ఇదంతా మాట్లాడకుండా వింటూ కూర్చుంది కిరణ్మయి. హృదయాంతరాళంలో ఆమె గత జీవితం జ్ఞాపకానికి వచ్చి ఎంతో బాధ పొందుతుంది. ఇది సతీషుడికేం తెలుసు. ఏ మాట ఎక్కడ గాయపరుస్తుందో తెలియక సొద చెప్పుకుపోతున్నాడు. ఆమె పరధ్యానంగా ఉండడం చూసి, ఏం వదినా వింటున్నావా, ఏదైనా ఆలోచనలో పడ్డావా అని అడిగాడు. తుళ్ళిపడి నవ్వుతూ కిరణ్మయి, వింటున్నా, కానైతే రోగంతో ఉన్న వాళ్ళకి సేవ చేయడంలో తప్పే ఉంది, న్యాయమే కదా అంది. న్యాయమే, కానీ దేనికి అతి పనికిరాదు. అత్తగారు పోయినప్పుడు వారం రోజులు అదే పనిగా అహోరాత్రులు కనిపెట్టుకుని కదలందే. ఇంట్లో అంతమంది ఉండగా తిండి తిప్పులు మాని అతనే ఉండాల్సిన అవసరం ఏమిటి చెప్పండి అని ఆవేశంతో అన్నాడు సతీష్. కాసేపు అతని ముఖం కేసి అదే పనిగా చూసి అడిగింది కిరణ్మయి. అయితే చిన్నబాబు, ఉపేంద్రుడు భార్యని బాగా ప్రేమిస్తాడా? అపారంగా అన్నాడు సతీష్. ఆమె ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందా అంది కిరణ్మయి. ఓ, చాలా అందంగా ఉంటుంది అన్నాడు సతీష్. నాలాగానా అని అడిగింది కిరణ్మయి నవ్వుతూ. కాసేపు ఆలోచించుకుని తలెత్తి, నిజంగా నీకు ఈ సంగతి తెలుసుకోవాలనుందా అని అడిగాడు సతీష్. కాకపోతే ఇటు చూడొదినా, నా మాటకు విలువలేదు. విలువ ఉంటే నా ఉద్దేశం ఇది, ఈ భూలోకంలో ఇంకెక్కడా నీలాంటి సౌందర్యవతిని భగవంతుడు సృష్టించనే లేదు. కిరణ్మయి సమాధానం చెప్పబోయేంతలో అత్త కేక విని లేచి వెళ్ళింది. అప్పుడే వచ్చింది ఆవిడే కాళికాలయం నుంచి. సతీషుడు చేయగడుక్కుని యువతలకు వచ్చేసరికి అఘోరమై ఎదురై, తమ్ముడు కాదమ్మా, అతనెక్కడా అని అడిగింది. ఇంటికి వెళ్ళిపోయాట అని చెప్పింది కిరణ్మయి ఉపేంద్రుడి గురించి. సరే అంటూ అఘోరమయ్యి విచారంతో కొడుకు గదిలోకి వెళ్ళిపోయింది. ఇహ నే వెళ్ళిరానా వదినా అన్నాడు సతీష్. పరధ్యానంగా కిరణ్మయి మంచిది అన్నది. సతీష్ 2 అడుగులు సాగి తిరిగొచ్చాడు. ఉపేంద్రబాబు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. హరణబాబు గారికి చికిత్స బాగా జరుగుతుందా లేదా రాయమన్నారు.
అన్నాడు. ప్రస్తుతం చికిత్స ఏమీ జరగడం లేదు. లోగట డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించడానికి ఇష్టం లేకపోయింది అంది కిరణ్మయి. ఇదేమిటి వదినా, మందు మాకు లేకుండా మధ్యన ఒక్కసారిగా వదిలేసి ఊరుకున్నారా? ఇదేం పని, ఇదేం లోకం అన్నాడు సతీష్ ఆశ్చర్యంగా. మరో ఏర్పాటు చేయకుండానే వెళ్ళిపోయారు. సతీష్ అప్పుడు ఇక్కడే ఉన్నాడు. అతనే ఏర్పాట్లని చేస్తానని చెప్పినట్టు జ్ఞాపకం. కానీ నువ్వు ఇటు తిరిగే చూడలేదుగా. ఒక్కదాన్ని నేనేం చేసేది అంది. రేపు పొద్దునే వస్తా అంటూ గబగబా వెళ్ళిపోయాడు సతీష్. అతను వెళ్ళిపోయాక కిరణ్మయి భర్త గది తలుపు తీసి చూసింది. భర్త దిండు మీద తలెట్టుకుని పడుకొని తల్లితో మెల్లగా మాట్లాడుతున్నాడు. ఇవాళ సాయంకాలం కూడా ఆయనకు జ్వరం రాలేదుట. ఈ సంగతి తెలుసుకొని కిరణ్మయి తిరిగి వచ్చింది. బయట చీకట్లో మాట్లాడకుండా కూర్చుంది. ఇవాళ సతీషుడు చెప్పగా ఉపేంద్రుడి పతన చరిత్ర విని ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం. ఇప్పటిదాకా మీకు అర్థమయ్యే ఉంటుంది. అనువాదం కాబట్టి కొంచెం అక్కడక్కడ మనకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఇప్పటిదాకా జరిగిన దాంట్లో మనం ఒకసారి జరిగింది ఏంటా అనుకుంటే, సావిత్రి గదిలోకి ఆవిడ లేనప్పుడు విపినుడు వచ్చి పడుకుంటాడు తాగేసి అతని స్నేహితులతో. అప్పుడు ఆవిడొచ్చి గదంతా శుభ్రం చేసే టైంలో బిహారీ వచ్చి చూసి ఆవిడ విపినుడితో కలిసి అక్కడే ఉంది కదా అన్న సంగతితో అపార్థం చేసుకుంటాడు. ఇదే మాట సతీషుడికి చేరింది. తర్వాత సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సతీషుడు ఆవిడని మర్చిపోలేకపోతున్నాడు. భగవంతుడిని ఆవిడ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, మొదటి ఎపిసోడ్లో ఆమె కూడా, సావిత్రి కూడా గంగా మాతకు దండం పెట్టుకుంటుంది నది దగ్గర, సతీష్ బాగుండాలి అని. ఇట్లా ఉంటాయి ఆ కాలంలో మంచి మంచి లవ్ స్టోరీస్ అంటే హై లెవెల్లో ఉంటాయి. తర్వాత ఇతన్ని ఇప్పుడు సరోజిని ఇష్టపడుతుంది, బారిస్టర్ జ్యోతిష్ బాబు చెల్లెలు. ఇవన్నీ ఇట్లా నడుస్తున్నాయి. ఇక్కడ కిరణ్మయి చరిత్ర ఏంటంటే, ఆవిడ గతంలో ఎప్పుడు కూడా సుఖపడది లేదు, పుట్టినప్పటి నుంచి కూడాను. అందుకని ఎవరైనా సుఖంగా ఉన్నారంటే ఆవిడ మనసు భగ్గుమంటుంది. ఇక్కడ ఉపేంద్రుడు తన భార్యను తప్ప ఎవరిని కన్నెత్తి చూడడు, ఆవిడకి అన్ని సేవలు చేస్తుంటాడు, ఆవిడని చాలా ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటాడు అని విన్నాక ఈమెకు మనసు బాధగా ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ ఇది. కిరణ్మయి భర్త హరణ్ బాబు చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నాడు. ఈవిడేమో ఆ వైద్యం చేసే డాక్టర్తో ఫ్రెండ్షిప్ చేసింది. ఇదంతా ఇప్పటిదాకా జరిగిన స్టోరీ. తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.